హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. చూస్తున్నారు కదండి, అద్భుతం అండి. భూలోక స్వర్గమే అనుకోండి, అంత అద్భుతంగా ఉంటుందండి. పుకేట్లో వాకింగ్ స్ట్రీట్, బంగ్లా రోడ్ అంటారండి. మన యాక్చువల్గా ఏంటంటే బ్యాంకాక్లో కానీ పటాయాలో ఏంటంటే వాకింగ్ స్ట్రీట్ ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే బంగ్లా రోడ్ అంటారు. నేను పైన ఇందాక టైప్ చేసి పెట్టాను, మీరు ఒకసారి చూడండి. ఏమంటే మీరు సాయంత్రం పూట శుభ్రంగా ఏంటంటే కాస్త 7 ఆ టైం కల్లా ఇక్కడికి వచ్చేట్టుగా చూడండి. నేనైతే ఏం చేశాను అంటే కనుక చక్కగా హోటల్లో ఫుల్గా తినేసానండి. అట్లాగేంటంటే ఫుల్గా స్విమ్మింగ్ కూడా చేశాను. ఎందుకు అంటే కనుక ఈ పటాంగ్ వాకింగ్ స్ట్రీట్లో అండి నెంబర్ ఆఫ్ ఫుడ్స్ అండి, ఎంత అద్భుతమైన ఫుడ్ ఉంటుందో మాటల్లో చెప్పలేమండి. శుభ్రంగా నేను చక్కగా ఏంటంటే కాస్త చీకటి పడే టయానికి అంటే నేను ఇక్కడ దగ్గరలోనే చూస్తున్నానండి రూము. మీరు కూడా ఏం చేస్తారంటే దాదాపుగా మీరు కూడా ఈ పుకెట్ వచ్చినప్పుడు ఈ పటాంగ్ దగ్గరలో తీసుకోండి, మీకు అన్ని రకాల సౌకర్యంగా ఉంటుంది అనమాట. ఇక్కడ దగ్గరలో తీసుకోండి. అట్లాగే ఏంటంటే అన్నిటికీ ఫెసిలిటీస్ అనమాట. ఏమైనా సైట్ సీయింగ్ వెళ్ళినా కానీ, హోటల్ పికప్ కానీ, డ్రాపింగ్ కానీ, హోటల్కే వచ్చి తీసుకెళ్ళే ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్న శాతం ఈ పటాంగ్ పరిసరాల్లో అండి. చూడండి ఇక్కడండి ఫుడ్ మాత్రం అండి నిజంగా నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే కనుక అస్సలు వాళ్ళకి పండగేనండి. శుభ్రంగా చక్కగా అన్ని చక్కగా లైవ్లో పెడతారు. చక్కగా అంత కేజీ లెక్క అనమాట. మనం చూసి పెద్ద ప్రైస్ ఉండదు అనుకోవడం చాలా పొరపాటు. నేను మళ్ళీ చెప్తానండి, ఈ వీడియోలో ఏంటంటే ఫుడ్డు, ఎంటర్టైన్మెంటు, షాపింగు, అసలు ఆ పటాంగ్ బీచ్లో ఈ బంగ్లా రోడ్ అంటారు కదా, ఈ రోడ్ అంతా ఎలా ఉంటుంది. మీరు ఆల్రెడీ బ్యాంకాక్లో కానీ పటాయాలో కానీ వెళ్ళుంటే అక్కడికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంత బాగుంటుంది. నేను ఒక్కో సెక్షన్ చూపించుకుంటూ వస్తానండి. నేను చూడండి, ఇదంతా కూడా ఏంటంటే పటాంగ్ బీచ్లో వాకింగ్ స్ట్రీట్ అని చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. షాపింగ్ విపరీతంగా ఉంటుంది. జస్ట్ నా హోటల్ నుంచి అయితే కనుక జస్ట్ ఎంతండి అలా నడుచుకుంటూ వచ్చేసాను అంతే అనమాట. ఇంకా చూడండి అక్కడ చక్కగా ఫుల్గా పెట్టేశారండి. ఏందేందో పెట్టాయి, పాకే అన్నీ నీళ్ళలోయే. బీచ్ దగ్గరే ఉంటుంది కదా, అన్నీ చక్కగా. ఆ షూస్ కూడా అండి ఇట్లాంటివి మీరు సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా షూస్ కంటే ఇట్లాంటి చెప్పల్స్ లాంటివి, ప్లాస్టిక్ లాంటివి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ అది. మీరు అక్కడ కొనుక్కున్నారంటే కనుక చాలా ఇబ్బంది అవుద్ది. ఫస్ట్ ఏంటంటే కనుక మీరు సైట్ సీయింగ్కి వెళ్ళడానికి ముందే అంటే మీరు పుకెట్ రాగానే ఏంటంటే నైట్ ఈ బంగ్లా రోడ్డు మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసేయండి. కావాల్సిన వస్తువులన్నీ 7-Eleven షాప్స్ కానీ అన్నీ ఉంటాయి ఇక్కడ. కావాల్సినవన్నీ మొత్తం ఒకేసారి అయిపోద్ది అనమాట. షాపింగ్ కానీ అంతా A to Z అనమాట. వెళ్ళే దారిలో అండి జస్ట్ పక్కనే వాకింగ్ పక్కనే అనమాట పెద్ద షాపింగు. మీరు షాపింగ్ చేసేటప్పుడు ఏంటంటే కనుక కాస్త ప్రైసులు పెట్టుంటాయి కదా, అట్లాంటివి మీరు ప్రిఫర్ చేయండి. మళ్ళీ వాళ్ళు అడగటం, బేరం ఆడటం ఇదంతా ఎందుకని. అలా జస్ట్ ఒక 3 నిమిషాలు నడుచుకుంటూ వచ్చాను. పైన స్కై కూడా లైట్గా మబ్బు పట్టింది. చాలా అద్భుతంగా ఉంది సీనరీ మాత్రం. చూడండి ఫస్ట్ నేను ఎంటర్ అవ్వగానే మీరు ఏంటంటే కనుక ఈ పుకెట్లో ఈ వాకింగ్ స్ట్రీట్లో ఏంటంటే కనుక బీచ్ సైడ్ నుంచి రావచ్చు అండి, ఇంకో వైపు నుంచి ఒకసారి రావచ్చు. మీరు ఏం చేస్తారంటే అటు నుంచి వచ్చారనుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి చూసుకుంటూ వచ్చి రైట్ సైడ్ నుంచి మళ్ళీ అలా వెళ్ళి అలా మధ్యలో నుంచి ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంటుంది. పెద్ద టైం కూడా ఏం పట్టదు, చక్కగా ఉంటుంది. మీరు ఏంటంటే కనుక బీచ్ సైడ్ నుంచి కాకుండా ఇంకో సైడ్ నుంచి 2 వేసే కదా ఫస్ట్ మీకు రైట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ ఉంటుందండి. అసలు మొత్తం అంతా నాన్ వెజ్ ఫుడ్డేనండి, అంత బాగుంటుంది. చక్కగా ఒక నిమిషం చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి మరిన్ని వివరాలు చెప్తాను.
సో మళ్ళీ మనం వెనక్కి ఇంకో సైడ్ నుంచి వెళ్దాం. ఇందాక మనం రైట్ సైడ్ నుంచి వచ్చాం కదా, ఈసారి ఏం చేద్దాం అంటే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్దాం. ఏంటంటే అలా చూసామనుకోండి, అటు ఇటు చూస్తే కొన్ని మిస్ కాకుండా ఉంటాయండి. ఏమండి ఎక్కడ పట్టినా అండి అసలు ఈ డ్రింకు దీనన్నిటికంటే కూడా ఫుడ్ అండి, నెంబర్ 1 ఫుడ్డు, ప్లస్ మంచి మ్యూజిక్, డాన్సులు ఎంత అద్భుతంగా ఉంటాయి, అంత అద్భుతం ఉంటాయి. చూడండి చక్కగా మళ్ళీ మనం అలా వెళ్ళిపోదామండి. చూస్తున్నారు కదండి, ఈ బీచ్లో మీరు చాలామంది పిల్లలతో కూడా వచ్చారు. నేను ఎందుకు చెప్పానంటే కనుక పిల్లలు ఉంటే కనుక చక్కగా తీసుకొచ్చేయచ్చు, దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అందుకని ఏంటంటే ఎక్కువ మంది ఫ్యామిలీస్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అంతా కూడా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారంటే పుకెట్టును క్రాబీ ఏంటంటే ప్రిఫర్ చేస్తారనమాట. ఏమంటే ఇక్కడైతే మాత్రం అండి అన్నీ ఉన్నాయి. థాయిలాండ్లో ఏవైతే ఉన్నాయో, బ్యాంకాక్లో ఏవైతే ఉన్నాయో, పుకెట్లో అన్నీ ఉన్నాయి, ఏమీ లేకుండా లేవు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ఏరియాల్లో కొంతవరకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అంటే ఫ్యామిలీతో వచ్చిన ఇబ్బంది లేకుండా మనం చక్కగా తిరగచ్చు అనమాట. అంత ఓవర్గా అయితే మాత్రం అనిపించలేదు నాకైతే కనుక మాత్రం. చక్కగా మీరు వచ్చి చేయొచ్చు. ఇదిగోండి ఇక్కడ 7-Eleven షాప్ ఉందండి. నేను ఎందుకు చెప్తానంటే మనకు కావాల్సినవి అన్నీ కూడా ఫస్ట్ మీరు పొకెట్లో రాగానే ఈ బంగ్లా రోడ్డు వచ్చారనుకోండి, ఆ రోడ్డు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తారు. అట్లాగే ఏంటంటే 7-Eleven షాప్లో కావాల్సినవన్నీ కూడా చెప్పులు కావచ్చు, ఇలాంటి స్నాక్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కొని తీసుకెళ్ళిపోయారనుకోండి, చక్కగా హ్యాపీగా మనం బడ్జెట్లో మనం అయిపోద్ది అనమాట. మీకు అన్నీ దొరుకుతాయి కూడా, బ్రెడ్ లాంటివి కూడా వేడి చేసి కూడా ఇస్తారు. ఇక్కడ కూడా మందు కూడా దొరుకుద్ది. బయట చాలా మందు రేట్ ఎక్కువ అనుకుంటే మీరు సొంతంగా రూమ్ తీసుకున్నారు అనుకోండి, మీకు అలవాటు ఉంటే కూడా తీసుకోవచ్చు చక్కగా. చాలా ఎకానమీలో ఉంటుంది. మంచి బ్రాండెడ్ మందు కూడా, చాలా మంచి బ్రాండెడ్ మందు. నాకు అలవాటు ఉన్న విషయం మీకు చెప్తున్నాను. వాటర్ బాటిల్ కూడా ₹7 ఎంతో ఉంటుంది. ప్రతి చోట బోర్డులు ఉంటాయండి. ఆ బోర్డుల దగ్గర మీరు చక్కగా చూసి చాలాసేపు రిలాక్స్గా కూర్చొని కూడా ఆ యొక్క అట్మాస్ఫియర్ని మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూడండి ఆ రోడ్డు మొత్తం అసలు అలా చూస్తూ ఉంటే ఎక్కడికో పోద్ది ప్రాణం. ఎంత ప్రతి వాళ్ళ మొహంలో ఆనందం, సంతోషం. చూడండి ఎవరో మైకేల్ జాక్సన్ లాగా అనుకుంటా, అదేనా? చూడండి స్ట్రీట్ ఫుడ్ కానీ 50 బాతులు చూసారా, బంగ్లా రోడ్లో 50 బాతులు కొబ్బరి బోండం. అది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 150 బాతులు, 120, 130 బాతులు ఉంటుంది. అందుకే చెప్పాను కాస్త ఎకానమీలో కూడా మంచి అద్భుతమైన రెస్టారెంట్ అండి. అది మన బ్రాండ్ ఏం లేదు, అక్కడ దొరికింది తీసుకోవటమే. చూడండి ఆ తర్వాత ఏంటంటే చక్కగా నేను ఫిష్లో చేసిన ఫ్రైడ్ రైస్ ఒకటి తీస్తున్నానండి, 50 బాతులు. అదే బయట ఎక్కడ తీస్తున్నాం అనుకో 200-300 బాతులు ఉంటుంది. కాస్త చుట్టుపక్కల మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూసుకుంటూ వెళ్తుంటే చక్కగా మనకు అనేక బోర్డులు చూసుకుని అనుకోండి, మనకు ఫుడ్ సంబంధించినవి కానీ ఇవన్నీ కూడా కనపడతాయి. చూడండి పటాంగ్ బీచ్ దగ్గరే ఉంది. ఇట్లాంటి చాలా చోట్ల చూశాను నేను. మంచి ఇండియన్ ఫుడ్ అని ఉంది, కానీ అక్కడికి వెళ్ళినా కానీ ప్రైస్ ఎక్కువ ఉంది, ఏందో గందరగోళంగా ఉంది. నాకైతే ఇండియన్ ఫుడ్ ఉంటే కదా, ఆంధ్రా ఫుడ్ ఉంటే ఓకే, అది ఇండియన్ ఫుడ్ అంటే ఇక అన్నీ కలుస్తాయి. దాని గురించి చెప్పేది ఏముంది, మన నార్త్ ఇండియా వెళ్ళినట్టే. ఆ తర్వాత చక్కగా ఏంటంటే రూమ్కి వచ్చేసాను. యాక్చువల్గా ఏంటంటే ఇదే ట్రిప్ ఏంటంటే బంగ్లా ట్రిప్పు రాత్రి 10-11 గంటల వరకు అక్కడ హోటల్లోనే ఒక ప్యాకేజ్ ఉంటుంది. అది తీసుకుంటే ఫుడ్, మందు అంతా తీసుకుంటారు. ఆ తర్వాత మన బంగ్లా రోడ్డు వెళ్ళిపోయి వాళ్ళ హోటల్కి సంబంధించిన బార్లో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. నేను హోటల్కి వచ్చే టైంకి ఇంకా నేను 10-10:30కి వచ్చాను అనుకోండి, వాళ్ళు 11ంటికి వెళ్తారు. ఇలా అంత గేమ్స్ అన్నీ ఆడేసేసుకుంచి వాళ్ళని తీసుకెళ్తారనమాట. బంగ్లా రోడ్డు తీసుకెళ్ళి వాళ్ళ బార్లో శుభ్రంగా నైట్ డాన్స్ అంతా, నైట్ పార్టీలు అన్నీ ఉంటాయి. అట్లా కూడా మీరు వెళ్ళొచ్చు, లేదా ఇండివిజువల్గా కూడా వెళ్ళొచ్చు అనమాట మీరు. చూడండి నేను ఉన్న హోటల్ ఇది. ఆడుతూ ఉన్నారు జనాలు, ఇది ఎక్కువ ఆడతారండి గేము. స్విమ్మింగ్ పూల్లో కూడా స్విమ్మింగ్ చేస్తూ మధ్యలో కూడా ఆడుతూ ఉంటారు. ఇది ప్రైజ్ కూడా ఉందండి, చాలా పెద్ద ప్రైజు. ఎంత ప్రైజ్ అనుకున్నారు? 5000 బాత్ ప్రైజు హోటల్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. నాకు అయితే ఎవరికన్నా వస్తే నమ్మకం నాకైతే లేదు, అది వేరే విషయం. ఆ తర్వాత శుభ్రంగా రూమ్కి మనం వెళ్ళిపోదాం. రాత్రి అయిపోయింది. ఓకే, గుడ్ నైట్.